అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం జనవరి 1వ తేదీ నుండి సుమారుగా 140 రోజులు ఆదికాండం 1వ అధ్యాయం దగ్గర నుండి రాజుల గ్రంథాల వరకు ప్రతి అధ్యాయం ప్రతి లైను చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు నుండి మనం దినవృత్తాంతాల గ్రంథాలు చదువుకుంటాం. చాలామంది ఏం చేస్తారంటే ఈ దినవృత్తాంతాల పుస్తకంలో సమూయేలు రాజుల పుస్తకాల్లో మనం ఏదైతే చదువుకున్నామో అదే మరలా వచ్చింది కదా అని చెప్పి ఈ దినవృత్తాంతాల పుస్తకాన్ని చదవకుండా మానేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మత్తయి సువార్త చదివి ఆ మత్తయి సువార్తలో చదివినాయే కదా మరలా మార్కు సువార్తలో ఉన్నాయి అని చెప్పి మార్కు సువార్తను చదవకుండా వదిలేయడం అనేది ఎంత అవివేకమో ఇది కూడా అలాంటిదే. మత్తయి సువార్త ఒక ఉద్దేశంతో రాయబడింది, మార్కు సువార్త ఇంకో ఉద్దేశంతో రాయబడింది, లూకా సువార్త యోహాను సువార్త వేరు ఉద్దేశాలతో రాయబడ్డాయి. అలాగే సమూయేలు పుస్తకం రాజుల పుస్తకం వేరే ఉద్దేశాలతో రాయబడింది, దినవృత్తాంతాల పుస్తకం అనేది వేరే ఉద్దేశంతో రాయబడింది. చెప్పే సందర్భాలు చెప్పే విషయాలు ఒకటైనప్పటికీ దాని నుండి మనం ఏమి నేర్చుకోవాలి అనేది మారుతుంది. ఒకటే సందర్భం నుండి మనం 2-3 విషయాలు నేర్చుకోవచ్చు కదా. ఉదాహరణకి దావీదు బత్షెబతో పాపం చేశాడు, ఇదిగో పాపం చేయకూడదు అనే ఒక విషయం నేర్చుకోవచ్చు. మనం పాపం చేస్తే అంతకుముందు ఎన్ని మంచి పనులు చేసినా కానీ దేవుడు శిక్షిస్తాడు అనే ఇంకో విషయం నేర్చుకోవచ్చు. లేదా ఇదిగో దావీదు తర్వాత పశ్చాత్తాపడ్డాడు, మనం కూడా పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడాలి అనే ఇంకో విషయం నేర్చుకోవచ్చు. దావీదు ఎటువంటి పరిస్థితుల్లో పాపం చేశాడు, ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఇంకో విషయం నేర్చుకోవచ్చు. ఒకటే సందర్భం నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అలా డిఫరెంట్ కోణాల్లో కూడా పుస్తకాలు రాయబడతాయి. యేసుక్రీస్తు వారి గురించి 4 రకాల కోణాల్లో ఆలోచిస్తేనే ఆయన గురించి పూర్తిగా అర్థమవుతుంది, లేకపోతే ఆయన గురించి కొద్దిగా మాత్రమే అర్థమవుతుంది. సేమ్ అలాగే సమూయేలు రాజుల పుస్తకాల్లో మనం ఏ సంగతులు అయితే చదువుకున్నామో అవే సంగతులు ఈ దినవృత్తాంతాల పుస్తకాల్లో కూడా చదువుకుంటాం. కాకపోతే వాటి నుండి మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయాలు మారుతాయి. అక్కడ కొన్ని విషయాలు నేర్చుకున్నాం, ఇక్కడ వేరే విషయాలు నేర్చుకుంటాం. అక్కడ నేర్చుకోని విషయాలు ఇక్కడ నేర్చుకుంటాం, ఇక్కడ నేర్చుకోని విషయాలు అక్కడ నేర్చుకుంటాం. కాబట్టి సమూయేలు రాజుల పుస్తకాలు చదివాం కదా అని చెప్పి ఈ దినవృత్తాంతాలు చదవకుండా మానేయకూడదు. సమూయేలు 2 పుస్తకాలు అంతకుముందు ఒకే పుస్తకంగా ఉండేవి, రాజుల 2 పుస్తకాలు అంతకుముందు ఒకే పుస్తకంగా ఉండేవి అని నేను ఎలా అయితే చెప్పానో ఇక్కడ కూడా అలాగే దినవృత్తాంతాలు 1వ గ్రంథం దినవృత్తాంతాలు 2వ గ్రంథం అని 2 పుస్తకాలు ఉన్నప్పటికీ అంతకుముందు ఈ 2 కూడా ఒకటే పుస్తకం లాగా ఉండేవి. కాకపోతే పెద్ద స్క్రోల్ కాబట్టి చదువుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈజీగా చదువుకోవడం కోసం 2 పుస్తకాలుగా డివైడ్ చేశారు. ఈ మొదటి దినవృత్తాంతాల్లో సమూయేలు 2 పుస్తకాల్లో మనం చదువుకున్న సంగతులు చదువుకుంటాం. 2వ దినవృత్తాంతాల్లో రాజుల 2 పుస్తకాల్లో మనం చదువుకున్న సంగతులు మరలా చదువుకుంటాం. ఈ దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో దావీదు గురించి మనం ఎక్కువగా చదువుకుంటాం. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో రాజుల గురించి మనం ఎక్కువ చదువుకుంటాం. రాజుల పుస్తకంలో యూదా రాజులు ఇజ్రాయెల్ రాజులు అని 2 చదువుకున్నాం. కానీ ఈ దినవృత్తాంతాల పుస్తకంలో కేవలం యూదా రాజుల గురించే చదువుకుంటాం, ఇజ్రాయెల్ రాజుల గురించి మనం అంత ఎక్కువగా చదువుకోం. ఎందుకు ఇలా రాయబడింది ఈ పుస్తకం అంటే ఈ పుస్తకాల నుండి అంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 2వ గ్రంథం ఈ 2 పుస్తకాల నుండి మనం ముఖ్యంగా 2 విషయాలు గమనించాలి. మొదటిది, దావీదు వంశం నుండి రాబోయే మెస్సయ్య, ఫ్యూచర్లో ఒక మెస్సయ్య వస్తాడు, ఆయన దావీదు వంశం నుండి వస్తాడు. కాబట్టి ఆ మెస్సయ్యని రప్పించడానికి దేవుడు ఎటువంటి ప్రణాళిక వేశాడు అని దావీదు వంశంలో పుట్టబోయే మెస్సయ్య గురించి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలి అనేది మొదటి కారణం. రెండవది, ఈ దినవృత్తాంతాల పుస్తకంలో మనం ఎక్కువగా ఆరాధన ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఆ ఆరాధన జరిగించే ఆరాధన నేర్పించే యాజకులు ఎలా ఉండాలి అని యాజకుల గురించి మనం ఆలోచించాలి. మొదటిది దావీదు వంశం నుండి రాబోయే మెస్సయ్య గురించి మనం ఆలోచించాలి. రెండవది యాజకుల గురించి మనం ఆలోచించాలి. కొత్త నిబంధనలో మనం చదువుకుంటాం కదా, యేసుక్రీస్తు నిరంతర యాజకుడు. మనకి ఆరాధన ఎలా చేయాలో, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఎలా బ్రతకాలో, తప్పు చేయకుండా ఎలా ఉండాలో అన్నీ కూడా నేర్పిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే నిరంతర యాజకుడు. అలాగే దావీదు నుండి రాబోయే నిరంతర రాజు మెస్సయ్య. దావీదు నుండి ఏ రాజు వచ్చినా కానీ కొంతకాలం తర్వాత చనిపోతాడు, కానీ నిరంతరం ఉండే రాజు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు నిరంతర రాజు. ఆ రాజు రావడానికి ప్రణాళిక ఎలా జరిగింది అనేది మొదటి విషయం. యేసుక్రీస్తు వారు నిరంతర యాజకుడు, అది జరగడానికి ప్రణాళిక ఎలా జరిగింది అనేది రెండో విషయం. ఈ 2 విషయాల్ని ఈ దినవృత్తాంతాల 2 గ్రంథాల్లో మనం చదువుకుంటాం. రాజుల పుస్తకం, సమూయేలు పుస్తకం ఇవన్నీ కూడా బబులోను చెరక ముందు రాయబడిన పుస్తకాలు. అంటే జరుగుతున్నప్పుడు రాశారు, అప్పటికి ఇంకా వాళ్ళు చెరలోకి వెళ్తారు, చెరలో నుండి తిరిగి వస్తారు, అవన్నీ కూడా అప్పటికి ఇంకా తెలీదు, వాళ్ళు జరుగుతున్న వాటిని రాశారు. కానీ ఈ దినవృత్తాంతాల పుస్తకం అనేది ఇజ్రాయేలీలు లేదా ఇజ్రాయేలీలో కేవలం యూదులు బబులోను చెర ముగిసిన తర్వాత మరలా ఇజ్రాయెల్ దేశానికి వచ్చి అక్కడ దేవాలయాన్ని కట్టుకున్న తర్వాత రాజుల గ్రంథం సమూయేలు గ్రంథాలని మరలా ఒకసారి చదివి వాటి నుండి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏం ఆలోచించాలి అని ఇంకో కోణంలో రాయబడి అనమాట. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలి అంటే
యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లెగుస్తారు అని శిష్యులకి తెలియనప్పుడు ఆయన చెప్పిన మాటల్ని శిష్యులు ఒక రకంగా అర్థం చేసుకున్నారు. ఒకసారి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా ఒకసారి వెనక్కి వెళ్ళి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలన్నీ ఆలోచించామనుకోండి, అప్పుడు వాటిల్లో ఉన్న భావం అనేది మనకి ఇంకా బాగా అర్థమవుతుంది కదా. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇజ్రాయేల్ బబులోను చెరలోకి వెళ్ళిపోతారు, బాధపడతారు. అవన్నీ కూడా తెలియక ముందు సమూయేలు పుస్తకాలు, రాజుల పుస్తకాలు రాయబడ్డాయి. ఇజ్రాయేలీలు చెరలో నుండి బయటకు వచ్చిన తర్వాత వాటిని మరలా చదువుకుంటూ ఓకే ఇవన్నీ కూడా కేవలం ఇజ్రాయెల్ దేశం గురించి మాత్రమే కాదు, ఇప్పుడు దాకా జరిగిన వాటి గురించి మాత్రమే కాదు, ఫ్యూచర్లో ఒక గొప్ప యాజకుడు రాబోతున్నాడు, దానికోసం మనందరం కూడా వెయిట్ చేయాలి, సిద్ధపడి ఉండాలి అని యూదులందరికీ కూడా చెప్పడానికి ఈ దినవృత్తాంతాల పుస్తకాలు అనేవి రాయబడ్డాయి. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనేమో సమూయేల్లో చదువుకున్న సంగతులు మరలా చదువుకుంటాం, రెండవ దినవృత్తాంతాల గ్రంథంలోనేమో రాజుల పుస్తకాల్లో చదివిని మరలా చదువుకుంటాం. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ రోజు మనం ఈ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1 నుంచి 9 అధ్యాయాలు చదువుకుంటాం. అదేంటి ఎప్పుడు కూడా 9 అధ్యాయాలు చదవలేదు కదా, కేవలం ఏదో 2, 3 అలాగే చదువుకుంటాం కదా, ఒకటేసారి 9 అధ్యాయాలు ఏంటి అని మీరు అనుకోవద్దు. ఈ 9 అధ్యాయాలు కూడా కేవలం వంశావళులు మాత్రమే ఉంటాయి, పేర్లు మాత్రమే ఉంటాయి. వాటి నుండి మనం నేర్చుకోవడానికి అంత ఎక్కువగా ఉండదు కాబట్టి అవన్నీ కూడా ఒకటే వీడియోలో నేను చదివేస్తాను. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, కానీ ఆ కాలంలో ఉన్న ఇజ్రాయేలీలకి ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. మెస్సయ్య దావీదు వంశం నుండే వస్తాడు అంటే ఆ దావీదు వంశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పేరు వాళ్ళకి ఇంపార్టెంటే. నిరంతర యాజకుడు వస్తాడు అంటే ఆ యాజకుల్లో ఉన్న ప్రతి ఒక్క పేరు వాళ్ళకి ఇంపార్టెంటే. కాబట్టి దావీదు వంశం గురించి, యాజకుల వంశం గురించి, ఆ వంశాల్లో ఉన్న పేర్లు మొత్తం ఈ 9 అధ్యాయాల్లో రాయబడ్డాయి. ఎవరికైనా కానీ కొంచెం బోరింగ్గా ఉంటే, పద్దాక పేర్లే చదువుకుంటాం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, అలా ఎవరికైనా కానీ బోరింగ్గా ఉంటే ఏం పర్లేదు, ఈ వీడియో ఆపేసి మీరు రేపటి నుండి కంటిన్యూ చేయొచ్చు. రేపటి నుండి మనం మామూలుగా చదువుకుంటూ వెళ్తాం. కేవలం ఈ ఒక్క వీడియోలో మాత్రమే చాలా పేర్లు ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఈ వీడియోని ఇక్కడతో ఆపేసి ఈరోజు వంశావళే కదా రేపటి నుంచి ఇందాంలే అని అనుకునే వాళ్ళు ఉంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ మీరు ఈ పేర్లు చదివేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నేనైతే బైబిల్లో ఉన్న ప్రతి పదాన్ని, ప్రతి పేరుని మీకు చదివి వినిపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ప్రతిదీ నేనైతే చదువుకుంటూ వెళ్తాను. స్టార్ట్ చేసుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1వ అధ్యాయం. ఆదాము, షేతు, ఏనోషు, కేయినాను, మహలలేలు, ఎరెదు, హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు. మనం ఆదికాండంలో ఏదైతే చదివామో ఆదాము నుండి నోవాహు వరకు అవన్నీ కూడా పేర్లు ఇక్కడ చెప్పబడ్డాయి. ఆదాము నుండి షేతు, షేతు నుండి ఏనోషు, ఏనోషు నుండి కేయినాను, అలాగా ఆదాము నుండి నోవహు వరకు కేవలం ఒక్కొక్కరి పేరే చెప్పబడింది. ఇప్పుడు ఆదాముకి ఇంకా వేరే కుమారులు కూడా ఉంటారు, కానీ వాళ్ళందరి గురించి చెప్పాల, కేవలం షేతు. షేతుకి ఇంకా వేరే కుమారులు కూడా ఉంటారు, కానీ వాళ్ళందరి గురించి చెప్పాల, కేవలం ఏనోషు. అలాగా ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ ఆదాము నుండి నోవాహు వరకు తీసుకొచ్చారు. నోవాహు నుండి కొంచెం డీటెయిల్గా చదువుకుంటాం. నోవాహుకి 3 కుమారులు, ఎవరో షేము, హాము, యాపెతు. ఇప్పుడు వీళ్ళ 3 నుంచి మనం ఇన్ డీటెయిల్గా చదువుకుంటాం ఎవరెవరు కుమారులు ఎవరెవరు అనేది. ఇదంతా కూడా ఎందుకు రాయబడింది అంటే దావీదు వంశం అనేది, లేకపోతే దావీదు వంశం నుండి రాబోయే యేసుక్రీస్తు వారి గురించిన ప్రణాళిక అనేది ఆదాము దగ్గరే, ఏదైనా తోటలో మొట్టమొదటి మనిషిని సృష్టించిన దగ్గర నుండే దేవుడి మనసులో ఉన్న ప్రణాళిక ఇదంతా కూడా అని చెప్పడానికి ఇజ్రాయెల్ చరిత్ర రాసుకుంటూ దాన్ని మొదటి మనిషి, భూమి మీద సృష్టింపబడిన మొదటి మనిషి అయిన ఆదాముతో దీన్ని స్టార్ట్ చేశారు. నోవాహు నుండి మనం ఇంకొంచెం డీటెయిల్గా చదువుకుంటాం. నోవాహు ఎవరిని అన్నారు? షేము, హాము, యాపెతు. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అంటే నోవహు కుమారుడు యాపెతు, యాపెతు కుమారుడు గోమెరు. గోమెరు కుమారుల గురించి మనం ఆడుకుంటున్నాం. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మ. యావాను కుమారులు, ఇప్పుడేమో యావాను గురించి, యాపెతు కుమారుడైన యావాను యొక్క వంశం. యావాను కుమారులు ఏలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము. కేవలం కొంతమంది కుమారుల గురించి ఎందుకు చెప్పబడింది? ఇప్పుడు గోమెరు కుమారుల గురించి చెప్పారు, యావాను కుమారుల గురించి చెప్పారు, మరి మాగో కుమారులు చెప్పలేదే, మాదే కుమారులు చెప్పలేదే, తుబాలు, మెషకు, తీరసు వీళ్ళందరూ కుమారుల గురించి చెప్పలేదే. అంటే ఇజ్రాయెల్ నివసిస్తున్న కాలంలో ఏ వంశాలు, ఏ రాజ్యాలు, చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకి మూలం ఎవరో, చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మూలాలు ఎవరో, వాళ్ళ మధ్యలో ఉన్న జనాలకి మూలాలు ఎవరో, ఎవరెవరైతే ఆ కాలంలో నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మూల పురుషులు ఎవరో అని ముఖ్యమైన వాళ్ళ గురించే ఇక్కడ రాయబడింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యాపెతు అయిపోయాడు. నోహు కుటుంబంలో హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు శబ, హవీల, సప్త, రాయమ, సప్తక. రాయమ కుమారులు షేబ, దదాను.
కూషు నిమ్రోన్ను కనెను. ఇతడు భూమి మీద పరాక్రమశాలుల్లో మొదటివాడు. ఈ నిమ్రోద్ గురించి మనం ఆదికాండంలో కూడా చదువుకున్నాం కదా, పరాక్రమశాలుల్లో మొదటివాడు. లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు, పత్రుసీయులు, ఫిలిస్తీన్ల వంశకర్తలైన కస్లుహీయులు, కఫ్తోరీయులు, మిస్రాయిము సంతతి వారు. కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును, హేతును కనెను. యోబూసీలు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, శమారీయులు, హమాతీయులు అతని సంతతి వారు. ఈ కాలంలో ఎవరెవరైతే ముఖ్యమైన ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూల పురుషులు ఎవరు అనేది ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు హామ్ అయిపోయాడు, యాపెత్ అయిపోయాడు. ఇప్పుడు మనం షేము కుటుంబం గురించి చదువుకుందాం. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషకు. అర్పక్షదు హేలహును కనెను. హేలహు ఏబెర్ను కనెను. ఏబెర్నకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినముల్లో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. భూమి విభాగింపబడిన అంటే మనం బాబెల్ గోపురం గురించి చదువుకున్నాం కదా, భాషలు తారుమారు చేశారు దేవుడు, జనాలందరూ కూడా ఎటంటే వెళ్ళిపోయారని చెప్పి ఆ సందర్భం గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇదంతా కూడా హేము యొక్క వంశం. యొక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మావెతును, యరహును, హదోరమును, ఊజాలును, దిక్లాను, ఏబాలును, అబీమాయేలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. షేము, అర్పక్షదు, హేలహు అంటే ఏంటంటే షేమేమో అర్పక్షదుని కన్నాడు, అర్పక్షదేమో షేలహుని కన్నాడు, షేలహేమో ఏబెరుని కన్నాడు అలా అన్నట్టు. షేలహు, ఏబెరు, పెలెగు, రయు, సెరూగు, నాహోరు, తెరహు, అబ్రహాము. అబ్రహాము అని పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రహాము ఎక్కడి నుండి వచ్చాడు? అంతకుముందు అబ్రాము కదా పేరు. అబ్రహాము షేము వంశావళి నుండి వచ్చాడు. ఇదంతా కూడా అబ్రహాము కోసం చెప్పబడింది. ఆదాము నుండి నోవాహు వరకు ఫాస్ట్గా చెప్పారు. నోవాహు కుమారులైన షేము, హాము, యాపెత్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పారు. ఎందుకంటే అక్కడ నుండే కాబట్టి మనుషులందరూ కూడా విస్తరించింది. వాళ్ళ నుండి ఎవరెవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో, ముఖ్యమైన రాజ్యాలు, వంశాలు, పేరు పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్పబడింది. ఫైనల్గా అబ్రహాం వరకు చెప్పబడింది. ఇంకా అబ్రహాము నుండి చదువుకుంటూ వెళ్దాం. అబ్రహాము కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు. వీరి తరములు ఏవనగా, ఇప్పుడు ఇస్సాకు, ఇష్మాయేలు గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఇష్మాయేలు గురించి చెప్తున్నారు. ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు. ఇష్మాయేలు యొక్క కుమారుల గురించి చదువుకుంటున్నాం. ఎవరెవరో? నెబాయోతు, తరువాత కేదారు, నెబాయోతు తర్వాత కేదారు, కేదార్ తర్వాత అద్బయేలు, అద్బయేలు తర్వాత మిప్షాము, మిప్షాము తర్వాత మిష్మా, ధూమ, మష, హదదు, తేమ, యతూరు, నాపీషు, కెదెమ. వీరు ఇష్మాయేలు కుమారులు. వీళ్ళందరూ కూడా ఇష్మాయేలు యొక్క సంతానం. అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా, ఇష్మాయేల్ సంతానం చూసాం. ఇంకా అబ్రహాముకి ఎవరెవరు కుమారులు పుట్టారో వాళ్ళ గురించి అనమాట. జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యోక్షాను కుమారులు షేబా, దెదాను. మిద్యాను కుమారులు ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయ. వీరందరూ కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రహాము యొక్క మిగతా వంశాలు జిమ్రాను, యోక్షాను, మెదాను, మిది వీళ్ళందరి దగ్గర నుండి ఎవరు వచ్చారని చెప్పబడింది. ఇప్పుడు వాగ్దాన కుమారుడైన ఇస్సాకు వంశాల గురించి చదువుకుంటూ వెళ్దాం. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారులు ఏశావు, ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ అన్నది చూడండి, యాకోబు అని లేదు. యాకోబు పేరు ఎలాగో దేవుడు మార్చాడు కదా అని డైరెక్ట్గా ఇజ్రాయేల్ అని రాస్తున్నారు. అంటే ఇజ్రాయేల్ అందరూ కూడా అక్కడ నుండే వచ్చారు అని ముందుగా గుర్తు చేయడం కోసం. ఏశావు, యాకోబు అనకుండా ఏశావు, ఇజ్రాయేల్ అని రాశారు. ముందుగా ఏశావు కుమారుల గురించి చదువుకుందాం. ఏశావు కుమారులు ఎలీఫజు, రెయూవేలు, యయూషు, యాలాము, కోరహు. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపోగాతాము, కనజు, తిమ్నా, అమాలేకు. రెయూవేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. షేయిరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. లోతాను కుమారులు హోరి, హోమాము. తిమ్నా లోతాన్నకు సహోదరి. శోబాలు కుమారులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. అనా కుమారుల్లో ఒకనికి దిషోను అని పేరు. దిషోను కుమారులు హమ్రాను, యష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కుమారులు ఊజు, అరాను. ఏ రాజును ఇజ్రాయేలులను ఏలక మునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు. ముందుగా ఏశావు యొక్క వంశంలో ఎవరెవరు ఉన్నారు అని మనం చదువుకున్నాం. ఏశావు నుండే కదా ఎదోము దేశం వచ్చింది. ఆ ఎదోము దేశాన్ని ఎవరెవరు ఏలారు అని ఆ రాజుల పేర్లు కూడా చూద్దాం. బెయోరు కుమారుడైన బెల, అతని పట్టణం పేరు దిన్హాబా.
బెల చనిపోయిన తరువాత బొస్రో ఊరి వాడైన జరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయను. యోబాబు చనిపోయిన తరువాత తేమానీల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయను. హుషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమున మిద్యానీలను హతము చేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయను. ఇతని పట్టణం పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మస్రేకా ఊరి వాడైన సెవులు అతనికి బదులుగా రాజాయను. సెవులు చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రెహబోతు వాడైన షావూలు అతనికి బదులుగా రాజాయను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హనాను అతనికి బదులుగా రాజాయను. బయల్హనాను చనిపోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయను. ఇతని పట్టణం పేరు పాయు. ఇతని భార్య పేరు మెహేతబేలు. ఈమె మేహజాబు కుమార్తె అయిన మత్రేదునకు పుట్టినది. హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులు ఎవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీహోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిప్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయకుడు. వీరు ఎదోము దేశమునకు నాయకులు. ఇదంతా కూడా ఎదోము దేశం గురించి చెప్పబడింది. ఎందుకంటే ఇస్సాకు యొక్క కుమారులు ఒకళ్ళు ఏషావు, ఇంకొకళ్ళు ఇజ్రాయెల్ కాబట్టి ఇజ్రాయెల్ అందరికీ కూడా సహోదర దేశం ఎదోము దేశం కాబట్టి ఆ ఎదోము దేశాన్ని ఎవరెవరు పరిపాలించారు అని వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్పబడింది. దేవుడు ఇజ్రాయెల్ని ఆశీర్వదించాడు కదా అని చెప్పి ఏశావును వదిలేశాడని కాదు, ఎదోము దేశాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు అనేది కూడా ఈ అధ్యాయం నుండి మనం గమనించాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. ఇజ్రాయేలు కుమారులు అంటే ఇక్కడ నుండి ఇజ్రాయెల్ దేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ యాకోబు యొక్క కుమారులు ఎవరో అనేది మనం చదువుకుంటా వస్తున్నాం. ఇజ్రాయెల్ అంటే యాకోబు. యాకోబు కుమారులు ఎవరనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఎవరనగా మొట్టమొదటిగా యూదా కుమారుల గురించి ఎందుకు చెప్తున్నారు? యూదా దేశం నుండే కదా దావీదు వచ్చింది. దావీదు కుమారుడిగానే కదా వస్తాడు రాబోయే మెస్సయ్య. కాబట్టి ముందుగా యూదా వంశం గురించి చెప్పబడుతుంది. యూదా కుమారులు ఎవరో? ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయా కుమార్తె ఎందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వాణ్ణి చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును, జరహును కనెను. యూదా కుమారులందరూ 5. పెరెసు కుమారులు హెస్రోను, హామూలు. జరహు కుమారులు 5. జిమ్రి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కుమారులో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇజ్రాయేలీలను శ్రమ పెట్టెను. ఏతాను కుమారుల్లో అజర్యా అను ఒకడు ఉండెను. హెస్రోన్నకు పుట్టిన కుమారులు యరహ్మేయేలు, రాము, కెలూబై. రాము అమ్మీనాదాబును కనెను. అమ్మీనాదాబు యూదావారికి పెద్ద అయిన నయస్సోనును కనెను. నయస్సోను షల్మానును కనెను. షల్మా బోయజును కనెను. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయా, అబిగయేలు వీరి అక్క చెల్లెళ్ళు. సెరియా కుమారులు 3. అబీషై, యోవాబు, అసాహేలు. అబిగయేలు అమాషాను కనెను. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాషాకు తండ్రి. వీళ్ళలో చాలా మందిని ఆదికాండం నుండి మనం చదువుకుంటానే వస్తున్నాం. సమూయేలు గ్రంథంలో కూడా చదువుకున్నాం. ఒక్కొక్కరు గురించి వాళ్ళు ఏమేం చేశారు అనేవి కూడా మనం చదువుకున్నాం. వాళ్ళ వంశావళి మొత్తం గురించి ఇక్కడ చెప్పబడింది. నెక్స్ట్ హెస్రోను కుటుంబం గురించి. యూదా కుమారుడైన హెస్రోను యొక్క కుటుంబం. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్య యందును యోరియోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యెషేరు, షోబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. తరువాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరములు గలవాడైనప్పుడు దాన్ని వివాహము చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయిర్ను కనెను. ఇతనికి గిలాదు దేశమందు 23 పట్టణములు ఉండెను. మరియు గెషూరు వారును సిరియనులను యాయిరు పట్టణములను, కెనాతును దాని ఉపపట్టణములను, 60 పట్టణములను వారి యొద్ద నుండి తీసుకొనిరి.
పుట్టిరి. వీరందరూ గిలాదు తండ్రైన మాకీరునకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్య అయిన అబీయా అతనికి తెకోవకు తండ్రి అయిన అషూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము, బూనా, ఓరెసు, ఓజేము, అహియా. అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి. యెరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు, యామీను, ఏకెరు. ఓనాము కుమారులు షమ్మయి, యూదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబీహయీలు. అది అతనికి అహ్బానును, మొలీదును కనెను. నాదాబు కుమారులు సెలెదు, అప్పయీము. సెలెదు సంతానము లేకుండా చనిపోయెను. అప్పయీము కుమారుల్లో ఇషి అను ఒకడు ఉండెను. ఇషి కుమారుల్లో శేషాను అను ఒకడు ఉండెను. శేషాను కుమారుల్లో అహ్లయి అను ఒకడు ఉండెను. హమ్మయి సహోదరుడైన యోదా కుమారులు యెతెరు, యోనాతాను. యెతెరు సంతానము లేకుండా చనిపోయెను. యోనాతాను కుమారులు పేలెతు, జాజా. వీరు యెరహ్మెయేలునకు పుట్టిన వాళ్ళు. శేషాన్నకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి. ఈ శేషాన్నకు యర్హా అను ఒక దాసుడు ఉండెను. వాడు ఐగుప్తీయుడు. శేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతాన్ను కనెను. నాతాను జాబాదును కనెను. జాబాదు యఫ్లాలును కనెను. యఫ్లాలు ఓబేదును కనెను. ఓబేదు యెహూను కనెను. యెహూ అజర్యాను కనెను. అజర్యా హేలెస్సును కనెను. హేలెస్సు ఎలాషాను కనెను. ఎలాష సిస్మాయిని కనెను. సిస్మాయి షల్లూమును కనెను. షల్లూము యకమ్యాను కనెను. యకమ్యా ఎలీషామాను కనెను. యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులు ఎవరనగా జీపు తండ్రి అయిన మేష. ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబి హెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము, షమ. షమ యార్కెయాము తండ్రి అయిన రహమును కనెను. రేకెము షమ్మయిని కనెను. షమ్మయి కుమారుడు మాయోను. ఈ మాయోను బేత్సూర్నకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన ఏయిఫా హారానును, మోజానును, గాజేజును కనెను. హారాను గాజేజును కనెను. యహదై కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా, షైఫు. కాలేబు ఉపపత్ని అయిన మైక షెబెరును, తిర్హనాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రి అయిన షయపును, మగ్బేనాకును, గిబ్యాకును తండ్రి అయిన షవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతా జ్యేష్ఠుడిగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిరియత్యారీము తండ్రి అయిన శోబాలును, బెత్లహేము తండ్రి అయిన షల్మాయును, బేద్గాదేరు తండ్రి అయిన హారేపును. కిరియత్యారీము తండ్రి అయిన శోబాలు కుమారులు ఎవరనగా హారోయే, హజీహమ్మీను, హోతు. కిరియత్యారీము కుమారులు ఎవరనగా ఇత్రీయులును, పూతీయులును, షమ్మూతీయులును, మిశ్రాయియులును. వీరి వలన సొరాతీయులును, యష్తాయులీయులును కలిగిరి. షల్మా కుమారులు ఎవరనగా బెత్లహేమును, నెటోపాతీయులును, యోవాబు ఇంటి సంబంధులైన అతారోతీయులును, మానహతీయుల్లో ఒక భాగముగానున్న జారీయులును. యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తెరాతారీయులను, షిమ్యాతీయులను, షూకోతీయులను. వీరు రెకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు. యోధా గోత్రంలో ఎవరెవరైతే ఉన్నారో ఆ యోధా గోత్రంలో ఉన్న వంశాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఆ యోధా గోత్రంలో మనకి ఇంపార్టెంట్ ఎవరో దావీదు కదా. దావీదు యొక్క వంశం గురించి మనం కింద చదువుకుంటూ వెళ్దాం. ఈ పేర్లన్నీ కూడా మనకి ప్రస్తుతానికి అవసరం లేదు, అందుకే ఫాస్ట్గా చదువుతున్నా. ఎవరికన్నా మధ్యలో ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. చదువుకుంటూ వెళ్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం. దావీదునకు హెబ్రోన్లో పుట్టిన కుమారులు ఎవరనగా యెజ్రెయేలీయురాలైన అహినోమైకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు. కర్మెలీయురాలైన అబిగయీలుకు పుట్టిన దానియేలు రెండవవాడు. గెషూరు రాజైన తల్మై కుమార్తె అయిన మైకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు. హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగోవాడు. అబీటలు కనిన షఫట్యా ఐదోవాడు. అతని భార్య అయిన యగ్లా కనిన ఇత్రెయాము ఆరోవాడు. ఈ ఆరుగురు హెబ్రోన్లో అతనికి పుట్టిరి. అచట
అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబా వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. ఇబారు, ఎలీషామా, ఎలీపేటెలు, నోగహు, నెపెగు, యాఫీయా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేటెలు అను 9 కుమారులు, అంటే 9 మంది. ఉపపత్నుల వలన కలిగిన వారు కాక వీరందరూ దావీదునకు జననమైరి. తామారు వీరికి సహోదరి. సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా. అబీయాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమారుడు, యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు, యోవాషునకు అమజ్యా కుమారుడు, అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు, యోతామునకు ఆహాజు కుమారుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనష్షే కుమారుడు, మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనుకు యోషియా కుమారుడు. యోషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు యోహానాను, రెండోవాడు యెహోయాకీము, మూడోవాడు సిద్కియా, నాలుగోవాడు షల్లూము. యెహోయాకీము కుమారుల్లో యెకొన్యా అను ఒకడు ఉండెను, అతని కుమారుడు సిద్కియా. యొకన్యా కుమారులు అస్సీరు, షయల్తీయేలు. మల్కీ, రాము, పెదాయ, షనజ్జరు, యకమ్య, హోషామా, నెదబ్య. పెదాయా కుమారులు జెరుబ్బాబెలు, షిమి. జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్య. షెలోమీతు వారికి సహోదరి. హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్య, యూషబెసెదు అను మరి 7 ఉండిరి. హనన్యా కుమారులు పెలట్యా, యష్యా. రెఫాయా కుమారులను, అర్నాను కుమారులను, ఓబద్యా కుమారులను, షకన్యా కుమారులు. వీళ్ళందరూ కూడా హనన్యా కుమారులు. షకన్యా కుమారుల్లో షెమాయా అను ఒకడు ఉండెను. షమయా కుమారులు 6. హట్టూషు, ఇగాలు, బారియహు, నెయర్యా, షాపాతు. నెయర్యా కుమారులు 3. ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము. ఎల్యోయేనై కుమారులు 7. హోదవ్య, ఎల్యాషిబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయా, అనాని. ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఫాస్ట్గా చదువుతున్నా. కాకపోతే ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలకి, యూదులకి చాలా అవసరం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి అవసరం, మనకి ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తున్నా. మనకు కూడా అవసరమే. ఎప్పుడంటే ఏదన్నా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్లు కానీ, ఏదన్నా పురావస్తు శాఖలు తవ్వినప్పుడు బయటపడేవి కానీ, అవన్నీ కూడా బైబిల్తో మనం సరిచూసుకోవడానికి, ఏది కరెక్టో అవన్నీ కూడా సరిచూసుకోవడానికి పాతకాలం నుండి బైబిల్కి చారిత్రక ఆధారాల్లాగా ఇవి ఉపయోగపడతాయి. అంతేగాని మన విశ్వాసానికి ప్రస్తుతానికి ఇవన్నీ కూడా అనవసరం కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తున్నా. ఇవి ముఖ్యమే, కాకపోతే ప్రస్తుతానికి అనవసరం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం. ఇప్పుడు దాకా కూడా మనం దావీదు యొక్క వంశం, రాజులు కానీ అవి కానీ, దావీదు యొక్క వంశం మొత్తం కూడా చదువుకుంటూ వచ్చాం. యూదా కుమారులు ఎవరనగా పెరెసు, హెష్రోను, కర్మి, హూరు, షోబాలు. షోబాలు కుమారుడైన రెవాయ యహతును కనెను. యహతు అహూమైని, లహదును కనెను. ఇవి సోరాతీల వంశములు. అబియేతాము సంతతి వారు ఎవరనగా యజ్రయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని. మరియు గెదోరీలకు పితరుడగు పెనూయేలును, హూషాయిలకు పితరుడగు ఏజెరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవా తండ్రి అయిన అషూరునకు హెలా, నైరా అను 2 భార్యలు ఉండిరి. నైరా అతనికి అహుజామును, హెపెరును, తేమనీని, హాయా, హస్తారీని కనెను. వీరు నయారాకు పుట్టిన కుమారులు. హెలా కుమారులు ఎవరనగా జెరెతు, సోహరు, యత్నాను. కోజు అనూబును, జోబేబాను, హారూము కుమారుడైన అహర్హేలు యొక్క వంశములను కనెను. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదనపడి ఇతన్ని కంటిని అని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇజ్రాయేల్ దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. మన అంత ముందు చదువుకొని ఒక కొత్త సందర్భాన్ని ఇక్కడ రాశారు. అతడి గురించి మనకు పూర్తిగా తెలియకపోయినప్పటికీ అతడు మంచి హృదయంతో ప్రార్థన చేశాడు. అతడు ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు అతనికి ఆశీర్వదించాడు అనేది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఏదైనా కానీ ప్రార్థనతో మనం సాధించవచ్చు అనేదానికి ఇది కూడా ఒక ఉదాహరణ. షూవహు సహోదరుడైన కెలూబు ఎస్తోన్నకు తండ్రి అయిన మెహీరును కనెను. ఎస్తోను బేత్రాఫాను, పాసేను, ఈర్నాహాషునకు తండ్రి అయిన తెహిన్నానును కనెను. వీరు రేకావారు. కనజు కుమారులు ఒత్నియేలు, షెరాయ. ఒత్నియేలు కుమారుల్లో హతతు అను ఒకడు ఉండెను.
మెయానోతై వఫ్రాను కనెను. సెరాయ పనివారి లోయలో నివసించు వారికి తండ్రైన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారై ఉండిరి. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలా, నయము. ఏలా కుమారులో కనజు అను ఒకడు ఉండెను. యహల్లెలేలు కుమారులు జీఫు, జీఫా, తిరియా, అసర్యేలు. యజ్రా కుమారులు ఎతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్య మిరియామును, షమ్మయిని, ఎష్టెమోను వారికి పెద్ద అయిన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యెహూదీద గెదోర్నకు ప్రధాని అయిన ఎరెదును, షోకోకు ప్రధాని అయిన హెబెరును, జనోహకు ప్రధాని అయిన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసుకొనిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారులు ఎవరనగా గర్మీయుడైన కెయీలా, మాయకాతీయుడైన ఎష్టెమో. షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోను. ఇషీ కుమారులు జోహేతు, బెన్జోహేతు. యూదా కుమారుడైన షేలహు కుమారులు ఎవరనగా లేకాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయు, సన్నపు వస్త్రముల నేయు అష్బేయ ఇంటి వంశకులను, యోకిమీలకును, కోజేబాయిలకును, యోవాషు వారికిని, మోయాబులో ప్రభుత్వము నొందిన సెరాపీయులకును, యాషు బిల్హెము వారికిని అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. కొన్నిసార్లు పేర్లకు బదులుగా డైరెక్ట్గా ఆ తెగల పేర్లు రాయబడ్డాయి. మొత్తానికి వీరందరూ కూడా యోధా సంతానం. వారు కుమ్మరి వాండ్లయ్యి నెతాయిమునందును గెదెరానందును కాపురం ఉండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచట కాపురము ఉండిరి. వీళ్ళందరూ కూడా యోధా వంశస్థుల్లో ముఖ్యమైన వారు. ఒక అధ్యాయం మొత్తం కూడా దావీదు వంశం గురించి మనం చదువుకున్నాం. ఆ తర్వాత యోధా కుమారుల్లో ముఖ్యమైన వంశాల గురించి మనం చదువుకుంటూ వచ్చాం. ఇప్పుడు యోధా గోత్రం అయిపోయింది. నెక్స్ట్ షిమ్యోను గోత్రం. షిమ్యోను కుమారులు నెయూయేలు, యామీను, యారీబు, జరహు, షావూలు. షావూలునకు షెల్లూము కుమారుడు. షెల్లూమునకు మిప్షాము కుమారుడు. మిప్షామునకు మిష్మా కుమారుడు. మిష్మా కుమారుల్లో ఒకడు హమ్మూయేలు. హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు. జక్కూరునకు షిమీ కుమారుడు. షిమీకి 16 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు. యూదావారు వృద్ధి అయినట్టు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. వారు బేర్షబాలోను, మెలాదాలోను, హజర్షువల్లోను, బిల్హలోను, యజములోను, తోలాదులోను, బెతూయల్లోను, హోర్మాలోను, సిక్లగులోను, బేత్మర్కాబోతులోను, హాజర్సూసాలోను, బేత్స్పీరిలోను, షరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణముల్లో కాపురముండిరి. ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను, ఆషాను అనువారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వంశమున ఉండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికి ఉండెను. వారు మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడైన యోష, యోవేలు, అసీయులు కుమారుడైన షరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహూ, ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయ, అసాయ, అదీయేలు, యషిమియేలు, బెనాయ. షమయాకు పుట్టిన షిమ్రీ కుమారుడైన యదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపీ కుమారుడైన జీజా అనువారు. పేళ్ల వరుసకు రాయబడిన వీరు తమ తమ వంశముల్లో పెద్దలై ఉండిరి. వీరి పితరుల ఇళ్ళు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెతుకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియగు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశం వారు అక్కడ కాపురం ఉండిరి. పేర్ల వరుసను రాయబడి ఉండు వీరు యూదా రాజైన హిజ్కియా దినముల్లో అచటికి వచ్చి అచట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించి ఉన్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 మంది తమ పైని ఇషీ కుమారులైన పెలట్యాను, నెయర్యాను, రెఫాయాను, ఉజ్జియేలును అధిపతులుగా నిర్ణయించుకొని షేయిరు మన్యమునకు పోయి అమాలేకీల్లో తప్పించుకొనిన శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురం ఉన్నారు. ఇదంతా కూడా షిమ్యోను గోత్రం గురించి. షిమ్యోను గోత్రం అనేది యూదా గోత్రంలో కలిసిపోయింది. కొంత చిన్న గోత్రం అనేది కూడా అంత ముందు పుస్తకాల్లో మనం చదువుకున్నాం. ఇది వాళ్ళ వంశం గురించి చెప్పబడింది. నెక్స్ట్ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం.
ఇజ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరములు. ఇప్పుడు రూబేను గోత్రం గురించి. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరువును తాను అంటపరుచుకొనినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇజ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. రూబేను జ్యేష్ఠ కుమారుడు అయినప్పటికీ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. యోసేపు కుమారులకు అది ఇవ్వబడింది అని మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం కదా, అదే మరలా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడు ఆయను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలను. దావీదు వంశం గురించి, దావీదు కుమారుల గురించి రాయబడింది. అందుకే యోధా గోత్రం గురించి ఫస్ట్ రాశారు. మొదటి కుమారుడు రూబేన్ అయినా కానీ రూబేను గోత్రం గురించి కాకుండా యూదా గోత్రం గురించి ముందు రాయడానికి గల కారణం దావీదుతో దేవుడు చేసుకున్న నిబంధన అనేది ఇక్కడ మరలా గుర్తు చేశారు. ఇప్పుడు రూబేను యొక్క వంశం గురించి చదువుకుంటూ వెళ్దాం. అయినను జన్మ స్వాతంత్రము యోసేపుదు ఆయను. ఇజ్రాయేలునకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. యోవేలు కుమారుల్లో ఒకడు షమయ. షమయాకు గోగు కుమారుడు. గోగునకు షిమీ కుమారుడు. షిమీకి మీకా కుమారుడు. మీకాకు రెవాయా కుమారుడు. రెవాయాకు బయలు కుమారుడు. బయలునకు బెయరా కుమారుడు. ఇతడు రూబేనీలకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు ఇతన్ని చెరగొని తీసుకొని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలిన వారు యెహీయేలును, జకర్యాయును, యోవేలు కుమారుడైన షమకు పుట్టిన అజూజు కుమారుడైన బెలయును, బెలవంశపు వారు అరోయేరు నందును, నెబో వరకును, బయల్మెయోను వరకును కాపురం ఉండిరి. వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారముగా కాగా తూర్పున యూఫ్రటీస్ నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకు వారు కాపురం ఉండిరి. సౌలు దినముల్లో వారు అగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారముల్లో కాపురం ఉండిరి. రూబేను గోత్రం గురించి అయిపోయింది. నెక్స్ట్ గాదు గోత్రం. గాదు వంశస్థులు వారికి ఎదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురం ఉండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారును యహనై వారును షాపాతు వారును బాషాన్లో ఉండిరి. వారి పితరుల ఇంటి వారైన వారి సహోదరులు 7. మికాయేలు, మెషుల్లాము, షేబా, యోరై, యకాను, జీయా, ఏబెరు. వీరు హూరి అనువానికి పుట్టిన అబిహాయిలు కుమారులు. ఈ హూరి ఎరోయకు, ఎరోయ గిలాదునకు, గిలాదు మికాయేలునకు, మికాయేలు యెషీషైకి, యెషీషై యహదోకు, యహదో బూజునకు పుట్టిరి. గూనీ కుమారుడైన అబ్దీయేలునకు పుట్టిన అహి వారి పితరుల ఇళ్ళన్నిటికీ పెద్ద. వారు బాషాన్లో ఉన్న గిలాదునందును దాని గ్రామముల యందును షారోన్నకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురం ఉండిరి. వీరందరూ యూదా రాజైన యోతాము దినముల్లోను ఇజ్రాయేల్ రాజైన యెరోబాము దినముల్లోను తమ వంశావళ వరుసను చేర్చబడిరి. రూబేను గోత్రం అయిపోయింది. గాదు గోత్రం కూడా అయిపోయింది. రూబేనీల్లోను గాదీల్లోను మనషే అర్ధగోత్రం వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకు అంబువేయుటకును నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగిన వారు 44,760 మంది ఉండిరి. వీళ్ళ గురించి సెపరేట్గా ఎందుకు చెప్తున్నారంటే ఇజ్రాయెల్కి వాగ్దాన దేశం ఇచ్చినప్పుడు యోర్దానికి యువతలేమో ఈ 2.5 గోత్రాల వాళ్ళు ఉంటారు, మిగిలిన 9.5 గోత్రాలు యోర్దానికి అవతలు ఉంటారు అని మనం ఒకటి చదువుకున్నాం కదా. వీళ్ళకి స్థలం కావాలి అయినా కానీ యుద్ధం చేస్తారు. ఇవన్నీ కూడా మనం అక్కడ యెహోషువ పుస్తకంలో చదువుకున్నాం. అది ఇక్కడ మరలా గుర్తు చేస్తున్నారు అని దాని అర్థం. వీరు హగ్రీయులతోనూ యతూరా వారితోనూ నాఫీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందుండు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొరను ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెరకొని పోవు వరకు రూబేలును గాదీలును మనషే అర్ధగోత్రపు వారును వారి స్థానముల యందు కాపురం ఉండిరి. చెరగొని అంటే అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయేంత వరకు. ఇజ్రాయెల్ అందరూ కూడా అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు కదా, అప్పటి వరకు కూడా వాళ్ళు కేటాయించిన స్థలాల్లోనే ఉన్నారు అని దాని అర్థం. ఇప్పుడు మనషే గోత్రం గురించి చదువుకుంటూ వెళ్దాం. మనషే అర్ధగోత్రం వారును ఆ దేశమందు కాపురం ఉండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకు, శనీరు వరకును, హెర్మోను పర్వతం వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇళ్లకు పెద్దవారు ఎవరనగా ఏఫెరు, ఇషి, ఎలియేలు, అజ్రియేలు, ఇర్మియా, హోదవ్య, యహదీయేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇళ్లకు పెద్దలైరి. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల
దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇజ్రాయేల్ దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనసును రేపగా అతడు రూబేనీలను, గాదీలను, మనషే అర్ధగోత్రపు వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలహునకు, హాబోరునకు, హారాకును, గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయాను. అష్షూరు చెరలో నుండి ఇజ్రాయెల్ మరలా ఇప్పుడు బయటికి రాలేదని చదువుకున్నాం కదా, అదే ఇక్కడ మరలా చెప్పబడుతుంది. యోర్దాన్ నదికి యువతలున్న రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం వీళ్ళందరూ కూడా అష్షూరు చెరలోనే ఇంకా ఉన్నారు. వాళ్ళ వంశాల పేర్లు అవి. నెక్స్ట్ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6వ అధ్యాయం. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. ఇంకా లేవి గోత్రానికి వచ్చాం. లేవి గోత్రం అంటే యాజకుల గోత్రం. మొదటి 5 అధ్యాయాల్లో మిగతా వాటి గురించి చదువుకున్నాం కదా, ఇప్పుడు యాజకుల గోత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిరియాము. ఈ అహరోనే కదా మొదటి యాజకుడు. అక్కడ నుండి మరలా వంశం కూడా చదువుకుంటూ వెళ్దాం. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫినెహాసును కనెను. ఫినెహాసు అబీషూవను కనెను. అబీషూవ బుక్కీని కనెను. బుక్కీ ఉజ్జీని కనెను. ఉజ్జి జరహ్యాను కనెను. జరహ్య మెరాయోతును కనెను. మెరాయోతు అమర్యాను కనెను. అమర్య అహిటూబును కనెను. అహిటూబు సాదోకును కనెను. సాదోకు అహిమైసిని కనెను. అహిమైసి అజర్యాను కనెను. అజర్య యోహానాను కనెను. యోహానాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించిన వాడు. అజర్య అమర్యాను కనెను. అమర్య అహిటూబును కనెను. అహిటూబు సాదోకును కనెను. సాదోకు షల్లూమును కనెను. షల్లూము హిల్కియాను కనెను. హిల్కియా అజర్యాను కనెను. అజర్య షరాయాను కనెను. యెహోజాదాకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదా వారిని యెరూషలేము వారికి చెరకొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను. ఇతడు యాజకుడిగా ఉన్నప్పుడు బబులోను యొక్క చెర జరిగింది. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను కుమారుల పేర్లు లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. మెరారి కుమారులు మహలి, మూషి. వీరి పితరుల వరసలను బట్టి లేవీల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని, లిబ్ని కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా, జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జరహు, జరహు కుమారుడు యెయితిరయు. కహాతు కుమారుల్లో ఒకడు అమ్మినాదాబు. వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు. ఎల్కానా కుమారులు అమాసై, అహీమోతు. ఎల్కానా కుమారుల్లో ఒకడు జోపై, జోపై కుమారుడు నహతు, నహతు కుమారుడు ఎలియాబు, ఎలియాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు, అబియాము. మెరారి కుమారుల్లో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్ని, లిబ్ని కుమారుడు షిమి, షిమి కుమారుడు ఉజ్జా, ఉజ్జా కుమారుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గియా, హగ్గియా కుమారుడు అసాయా. వీళ్ళందరూ కూడా లేవి గోత్రానికి చెందిన వాళ్ళు. ఒకే పేరుతో చాలా మంది కనపడతారు, ఒకే పేరు చాలా మంది పెట్టుకుంటారు కదా, అలాగా కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నెక్స్ట్ 31వ వచనం. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవ చేయుచు ఆచరించుచూ ఉండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూసుకొనుచూ ఉండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్నవారు ఎవరనగా కహతీల కుమారుల్లో గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యెరోహామునకు పుట్టెను. యెరోహాము ఎలీహేలునకు పుట్టెను. ఎలీహేలు తోయహునకు పుట్టెను. తోయహు సూపునకు పుట్టెను. సూపు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా మహతునకు పుట్టెను. మహతు అమాసైకి పుట్టెను. అమాసై ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యోవేలునకు పుట్టెను. యోవేలు అజర్యాకు పుట్టెను. అజర్యా జఫన్యాకు పుట్టెను. జఫన్యా తాహతునకు పుట్టెను. తాహతు అస్సీరునకు పుట్టెను. అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను. ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను. కోరహు ఇస్సారునకు పుట్టెను. ఇస్సారు కహాతునకు పుట్టెను. కహాతు లేవీకి పుట్టెను. లేవి ఇజ్రాయేలుకు పుట్టెను. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి పక్కన నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు. బెరక్యా షిమ్యా కుమారుడు.
షిమ్యా మికాయేలు కుమారుడు, మికాయేలు బైషేయ కుమారుడు, బైషేయ మల్కీయా కుమారుడు, మల్కీయా ఎత్ని కుమారుడు, ఎత్ని జరహు కుమారుడు, జరహు అదాయా కుమారుడు, అదాయా ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమీ కుమారుడు, షిమ్మీ యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు, లేవి కుమారులో గెర్షోను వంశం ఇదంతా కూడా. నెక్స్ట్ మెరారీయులు ఎడమ పక్కన నిలిచేవారు. వారిలో ఏతాను కిషి కుమారుడు, కిషి అబ్దీ కుమారుడు, అబ్దీ మల్లు కుమారుడు, మల్లుకు హషబ్యా కుమారుడు, హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కియా కుమారుడు, హిల్కియా అంజీ కుమారుడు, అంజీ బానీ కుమారుడు, బానీ షెమెరు కుమారుడు, షెమెరు మహలి కుమారుడు, మహలి మూషీ కుమారుడు, మూషీ మెరారి కుమారుడు, మెరారి లేవి కుమారుడు. వీరి సహోదరులైన లేవీలు దేవుని మందిర స్థలముతో సంబంధించిన కీలకమైన పనులకు నిర్ణయింపబడిరి. అయితే అహరోనును అతని సంతత వారును దహన బలిపీఠం మీదను ధూపపీఠం మీదను ధూపం వేయిచు అతి పరిశుద్ధ స్థలపు పని అంతటినీ జరిగించుచుండవలెననియు దేవుని యాజకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇజ్రాయేళ్ల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయను. లేవి కుమారుల్లో అహరోను కుమారులు మాత్రమే యాజక వంశం, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళందరికీ వేరువేరు పనులు. యాజకులు, ప్రధాన యాజకులు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆ పనులు మాత్రం అహరోను కుమారులే చూసుకోవాలి. వాళ్ళ వంశం గురించి ఇప్పుడు అహరోను కుమారుల్లో ఎలియాజరు అను ఒకడు ఉండెను. వీని కుమారుడు ఫినెహాసు, ఫినెహాసు కుమారుడు అబీషువా, అబీషువా కుమారుడు బుక్కి, బుక్కి కుమారుడు ఉజ్జి, ఉజ్జి కుమారుడు జరహ్యా, జరహ్యా కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు, అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు. అహరోను సంతతి వారగు కహాతీయులు వంతువారు. వారి కుటుంబముల పొలిమేరల్లో వారు విడిసిన తావులను బట్టి వారికి ఏర్పరిచిన నివాస స్థలములు ఇవి. యూదా దేశములోని హెబ్రోను దాని చుట్టూనున్న ఉపగ్రామములను వారికి అప్పగింపబడెను. అయితే ఆ పట్టణపు పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇవ్వబడెను. అహరోను సంతతి వారికి వచ్చిన పట్టణములు ఏవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని గ్రామములు, యత్తీరు, ఎష్టెమో దాని గ్రామములు, హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు, ఆషాను దాని గ్రామములు, బేత్షెమెషు దాని గ్రామములు, మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబదాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోను దాని గ్రామములు. వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీ 13. కహాతు గోత్రీల్లో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్రస్థానములో నుండి, దాను అర్ధగోత్ర స్థానములో నుండి, మనషే అర్ధగోత్ర స్థానములో నుండి చీటీ చేత 10 పట్టణములు ఇవ్వబడెను. లేవీలు ప్రతి గోత్రం మధ్యలో నివసిస్తారు. వాళ్ళకు కొన్ని పట్టణాలు ఉంటాయని మనం చదువుకున్నాం కదా, అవే ఇక్కడ మరలా ఇక్కడ చెప్పబడుతుంది. గెర్షోను సంతతి వారికి వారి వంశముల చొప్పున ఇస్సాకారు గోత్రస్థానములో నుండి, ఆషేరు గోత్రస్థానములో నుండి, నఫ్తాలి గోత్రస్థానములో నుండి, బాషాను నందుండు మనషే గోత్రస్థానములో నుండి 13 పట్టణములు ఇవ్వబడెను. మెరారీయులకు వారి వంశముల చొప్పున రూబేను గోత్రస్థానములో నుండి, గాదు గోత్రస్థానములో నుండి, జబూలూను గోత్రస్థానములో నుండి చీటీ చేత 12 పట్టణములు ఇవ్వబడెను. ఈ ప్రకారముగా ఇజ్రాయేలీలు లేవీలకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి. వారు చీటీ చేత యూదావారి గోత్రస్థానములో నుండి, షిమ్యోనీల గోత్రస్థానములో నుండి, బెన్యామీల గోత్రస్థానములో నుండి పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి. కహాతీల్లో కొందరికి ఎఫ్రాయిము గోత్రముల్లో పొలిమేర పట్టణములు కలిగి ఉండెను. ఆశ్రయ పట్టణములు ఎఫ్రాయిము పర్వతంలోని షెకెము దాని గ్రామములు, గెజెరును దాని గ్రామములు, యొక్మేయాము దాని గ్రామములు, బేత్హోరోను దాని గ్రామములు, అయ్యాలోను దాని గ్రామములు, గత్రిమ్మోను దాని గ్రామములు వారికి ఇవ్వబడెను. మరియు మనషే అర్ధగోత్ర స్థానములో నుండి ఆనేరు దాని గ్రామములు, బెలియాము దాని గ్రామములు కహాతీలకు ఇచ్చిరి. మరియు గెర్షోమీయులకు మనషే అర్ధగోత్ర వంశస్థానములో నుండి బాషాను నందలి గోలాను దాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు, ఇస్సాకారు గోత్రస్థానములో నుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు, ఆషేరు గోత్రస్థానములో నుండి మాషూలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోను దాని గ్రామములు, రెహోబు దాని గ్రామములు, నఫ్తాలి గోత్రస్థానములో నుండి గలలీలో ఉన్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిరియతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను. మరియు మెరారీయుల్లో శేషించిన వారికి జబూలూను గోత్రస్థానములో నుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు, ఎరికోకు ఆవల యోర్దాన్నకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములో నుండి అరణ్యములోని
బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, కేదెమోతు దాని గ్రామములు, మెఫాతు దాని గ్రామములు, గాదు గోత్ర స్థానములో నుండి గిలాదు యందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు, హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు ఇయ్యబడెను. లేవి గోత్రం యాజకుల వంశం, వాళ్ళందరిలో ఉండే పేర్లు, ఆ వంశంలో ఉండే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఆ పేర్లు అవన్నీ కూడా రాయబడ్డాయి. నెక్స్ట్ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 7వ అధ్యాయం. ఇస్సాకారు కుమారులు 4. ఇప్పుడు ఇస్సాకారు గోత్రం గురించి. వారు తోల, పువ్వ, యాషూబు, షిమ్రోను అనువారు. తోలా కుమారులు ఉజ్జి, రెఫాయా, ఎరీయేలు, హమ్మయి, ఇప్షాము, షెమూయేలు. తోలాకు పుట్టిన వీరు తమ తమ ఇండ్లకు పెద్దలు. వీరు తమ తరముల్లో పరాక్రమశాలులై ఉండిరి. దావీదు దినముల్లో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారుల్లో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మికాయేలు, ఓబద్య, యోవేలు, ఇష్షియా. వీరు 5 పెద్దలై ఉండిరి. వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగి ఉండుట చేత వారి పితరుల ఇళ్ల లెక్కను వారి వంశముల్లో సేనకు చేరిన వారు 36,000 మంది ఉండిరి. మరియు ఇస్సాకారు వంశములన్నింటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ తమ వంశముల చొప్పున 87,000 మంది. ఇస్సాకారు గోత్రం అయిపోయింది. నెక్స్ట్ బెన్యామీను గోత్రం. బెన్యామీను కుమారులు 3: బెల, బేకరు, యెదీయా, వేలు. బెలా కుమారులు 5: యష్బోను, ఉజ్జి, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరి. వీరు తమ పితరుల ఇళ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరి వంశముల్లో చేరిన వారు 22,034. బేకరు కుమారులు జమీరా, యోవాషు, ఎలీయెజరు, ఎల్యోయేనై, ఒమ్రి, యెరీమోతు, అబీయా, అనతోతు, ఆలెమెతు. వీరందరూ బేయరు కుమారులు. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరందరూ 20,200. యెదీయవేలు కుమారుల్లో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, యెహూదు, కెనయానా, జేతాను, తర్షీషు, అహీషహారు. యెదీయవేలు కుమారులైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరిలో యుద్ధమునకు పోదగిన పరాక్రమశాలులు 15,200 మంది ఉండిరి. షుప్పీము, హుమ్మీము ఈరు కుమారులు. ఆహేరు కుమారుల్లో హుషీము అను ఒకడు ఉండెను. నఫ్తాలీయులు బిల్హాకు పుట్టిన యసహయేలు, గూని, ఏసెరు, షిల్లేము. మొత్తానికి బెన్యామీను గోత్రం, నఫ్తాలి గోత్రం కూడా అయిపోయింది. బెన్యామీను గోత్రం గురించి సైనికుల లెక్క కూడా ఎందుకు చెప్పారంటే బెన్యామీను గోత్రం ఉండే కదా ఇజ్రాయెల్లో మొదటి రాజు అయిన సౌలు వచ్చింది. ఆ సౌలు గురించి కూడా మనం కింద తర్వాత చదువుకుంటాం. అందుకే వాళ్ళ సైనికుల లెక్క కూడా ఇక్కడ చెప్పబడింది. నెక్స్ట్ మనష్షే. మనష్షే కుమారుల్లో అస్రియేలను ఒకడు ఉండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతనికి ఉండెను. అది గిలాదునకు పెద్ద అయిన మాకీరును కూడా కనెను. మాకీరు హుప్పీము, షుప్పీల సహోదరిని పెండ్లి ఆడెను. దాని సహోదరి పేరు మైకా. రెండవ వానికి సెలోపహేదని పేరు. ఈ సెలోపహేదునకు కుమార్తెలు మాత్రమే పుట్టిరి. మాకీరు భార్య అయిన మైకా ఒక కుమారుణ్ణి కని అతనికి పెరెషు అని పేరు పెట్టెను. ఇతని సహోదరుని పేరు పెరెషు. ఇతని కుమారులు ఊలాము, రాకెము. ఊలాము కుమారుల్లో బెదాను అను ఒకడు ఉండెను. వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరునకు సహోదరి అయిన హమ్మోలెకెతు ఇషోదును, అబీయెజెరును, మహలాను కనెను. షెమీదా కుమారులు అహియాను, షెకెము, లికి, అనియాము. వీళ్ళందరూ కూడా మనష్షే గోత్రం వాళ్ళు. నెక్స్ట్ ఎఫ్రాయిము కుమారుల్లో ఎఫ్రాయిము గోత్రం గురించి. ఎఫ్రాయిము కుమారుల్లో షూతలహు అను ఒకడు ఉండెను. అతనికి బెరెదు కుమారుడు. బెరెదునకు తాహతు కుమారుడు. తాహతునకు యలాదా కుమారుడు. యలాదాకు తాహతు కుమారుడు. తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు, ఏజెరు, ఎల్యాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశములో పుట్టిన గాతీల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీలు వారిని చంపిరి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతన్ని పరామర్శించిరి. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరియా అని పేరు పెట్టెను. అతని కుమార్తె అయిన షెమెరా ఉత్తరపు బేత్హోరోను, దక్షిణపు బేత్హోరోను, ఉజ్జన్ షైరాను కట్టించెను. వాని కుమారులు రెపహు, రెషెపు. రెపహు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను. తహను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా. ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ. వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు,
ఏతేరు దాని గ్రామములు, తూర్పునున్న నహరాను, పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములను ఉన్నంత వరకు వ్యాపించెను. యెహోషువ గురించి మనం చదువుకున్నాం కదా, యెహోషువ పుస్తకం, అతడి యొక్క వంశం కూడా ఇక్కడ రాయబడింది. నెక్స్ట్, మరియు మనష్షీల పక్కనున్న బేత్షెయాను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికి ఉండెను. ఈ స్థలముల్లో ఇజ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురం ఉండిరి. ఇప్పుడు మొత్తం కూడా ఎఫ్రాయిము గోత్రం గురించి చదువుకున్నాం. నెక్స్ట్, ఆషేరీలు ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా. షెరహు వీరికి సహోదరి. బెరియా కుమారులు హెబెరు, మల్కీయేలు బెర్జాయితునకు తండ్రి. హెబెరు యఫ్లేటును, షోమేరును, హోతామును వీరి సహోదరి అయిన షూయాయును కనెను. యఫ్లేటు కుమారులు ఎవరనగా పాసహు, బింహాలు, అశ్వాతు వీరు యఫ్లేటునకు కుమారులు. షోమేరు కుమారులు అహి, రోగా, యహుబ్బా, అరాము. వాని సహోదరుడైన హెలెము కుమారులు జోపసు, ఇమ్నా, షెలెషు, ఆమాలు. జోపహు కుమారులు సూయ, హర్నెపెరు, షూయాలు, బేరి, ఇమ్రా. బేసెరు, హోదు, షమ్మా, షిల్హా, ఇత్రాను, బేయరా. ఎతెరు కుమారులు యెఫున్నె, పిస్పా, అరా. ఉల్లా కుమారులు ఆరహు, హన్నీయేలు, రిజయ. ఆషేరు సంతతి వారైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలను, ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులను, అధిపతుల్లో ముఖ్యులు అయి ఉండిరి. ఆ వంశపు వారిలో యుద్ధమునకు పోదగిన వారి లెక్క 26,000. మొత్తం ప్రస్తుతానికి 12 గోత్రాల గురించి ఒక ఓవర్వ్యూ అయిపోయిందండి. వాళ్ళ వంశాలు, వాళ్ళ పేర్లు అవన్నీ కూడా. ఇప్పుడు మరలా ఇజ్రాయెల్ మొదటి రాజు అయిన సౌలు ఉన్నాడు కదా, సౌలు గోత్రమైన బెన్యామీను గోత్రం గురించి మనం మాట్లాడుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. బెన్యామీను కనిన కుమారుల్లో బెలా అనువాడు జ్యేష్ఠుడు, 2వ వాడు అష్బేలు, 3వ వాడు అరహు, 4వ వాడు నోహ, 5వ వాడు రాప. బెలకు పుట్టిన కుమారులు అద్దారు, గెరా, అబీహూదు, అబీషువ, నయమాను, అహోయహు, గెరా, షెపూపాను, హూరాము. యెహూదు కనిన కుమారులు ఉజ్జా, అహీహూదు. వారు గెబా కాపురస్తులకు ఇంటి పెద్దలుగా ఉండిరి. నయమాను, అహీయా, గెరా అనువారు వారిని మనహతునకు చెర తీసుకొని పోయిరి. గెరా వారిని అచటికి తీసుకొని పోయెను. వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హూషీము, బైరా అను తన భార్యలందు కనిన పిల్లలు కాక తన భార్య అయిన హోదేషునందు యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, యెఫూజును, షాక్యాను, మిర్మాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. షూషీము అను దాని యందు అతడు అహీటూబును, ఎల్పయలును కనెను. ఎల్పయలు కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు ఓనోను, లోదును దాని గ్రామములను కట్టించెను. బెరియాయును, షమయును అయ్యాలోను కాపురస్తుల యొక్క పితరుల్లో పెద్దలు. వీరు గాతీలను పారదోలిరి. అహియో, షాషకు, ఎరేమోతు, జబద్య, అరాదు, ఏదెరు, మికాయేలు, ఇష్పా, యోహా అనువారు బెరియా కుమారులు. జబద్య మెషుల్లాము, హిజ్కి, హేబెరు, ఇష్మెరె, ఇజ్లియా, యోబాబు అనువారు ఎల్పయల్నకు కుమారులు. యాకీము, జిక్రి, జిబ్ది, ఎలియేనై, జిల్లెత్తై, ఎలియేలు, అదాయ, బెరాయ, షిమ్రోతు అనువారు షిమీకి కుమారులు. ఇష్పాను, ఏబెరు, ఎలియేలు, అబ్దోను, జిక్రి, హనాను, హనన్య, ఏలాము, అంతోతీయ, ఇపిదయ, పెనుయేలు అనువారు షాషకు కుమారులు. షంషరై, షహర్య, అతల్య, యహరెష్య, ఎలీయా, జిక్రి అనువారు యెరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నింటిలో పితర ఇండ్లకు పెద్దలను ప్రముఖులై ఉండి యెరూషలేమునందు కాపురం ఉండిరి. ఈ బెన్యామీను గోత్రం గురించి ఎంతగా ఎందుకు చెప్పారంటే, సౌలు యొక్క వంశం కాబట్టి ఇదంతా కూడా. కొత్త నిబంధనలో మనకి పౌలు కనబడతాడు కదా, అతడిది కూడా బెన్యామీను గోత్రమే అనేది కూడా మనం గమనించాలి. జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. గిబియోన్నకు తండ్రి అయిన వాడు గిబియోన్లో కాపురం ఉండెను. ఇతని భార్య పేరు మైకా. ఇతని పెద్ద కుమారుడు అబ్బోను. మిగిలిన వారు సూరు, కీషు, బయలు, నాదాబు, గెదోరు, అహ్యోజెకరు అనువారు. మిక్లోతు షిమ్యోను కనెను. వీరును తమ సహోదరులతో కూడా వారికి ఎదురుగా ఉన్న ఇండ్లలోనే యెరూషలేమునందు కాపురం ఉండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మెల్కీషువను, అబీనాదాబును, యష్బయల్ను కనెను. ఈ సౌలు గురించే ఇదంతా కూడా సౌలు యొక్క వంశం గురించే ఇప్పటిదాకా చెప్పబడింది. యోనాతాను కుమారుడు మెరిబ్బయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలకు, తయేరా, ఆహాజు. ఈ మెరిబ్బయల్నే కదా దావీదు రక్షించింది, అతని యొక్క వంశం అంతా కూడా ఇదంతా. ఆహాజు యెహోయాదాను కనెను. యెహోయాదా ఆలెమెతును, అజ్మూవెతును, జిమ్రీని కనెను. జిమ్రీ మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. బిన్యాకు రాపా కుమారుడు. రాపాకు ఎలాసా కుమారుడు
ఎలాశాకు ఆజేలు కుమారుడు, ఆజేలు కుమారులు 6. వారి పేర్లు అజ్రికాము, బోకెరు, ఇష్మాయేలు, షయర్యా, ఓబద్య, హానాను. వీరందరూ ఆజేలు కుమారులు. అతని సహోదరుడైన ఏషకు కుమారులు 3. ఊలాము జ్యేష్ఠుడు, యహూషు 2వ వాడు, ఎలీపేటలు 3వ వాడు. ఊలాము కుమారులు విలువిద్య యందు ప్రవీణులై పరాక్రమశారులు. వీరికి 150 మంది కుమారులను కుమారుల కుమారులను కలిగిరి. వీరందరూ బెన్యామీనీలు. బెన్యామీను గోత్రం గురించి ఒక అధ్యాయం ఎందుకు చెప్పారంటే, ఇజ్రాయేల్ మొదటి రాజు అయిన సౌలు గోత్రం కాబట్టి సౌలు గోత్రం గురించి ఇదంతా కూడా చెప్పబడింది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంతో ఈరోజు మనం క్లోజ్ చేసుకుందామండి. ఇక్కడతో వంశావళులు అయిపోతే రేపటి నుండి మనం నీట్గా చదువుకుంటూ వెళ్దాం. ఈ ప్రకారము ఇజ్రాయేల్ అందరూ తమ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇజ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ రాజుల గ్రంథంలో ఉన్నాయి. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొని పోయిరి. బాబెలన్న బబులోన్ అన్న కానీ ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. బబులోని చెరలోకి ఏమో యూదా వాళ్ళు వెళ్ళిపోయారు, అష్షూరు చెరలోకి ఏమో ఇజ్రాయేల్ వారు వెళ్ళిపోయారు. తమ స్వాస్థ్యములైన పట్టణముల్లో మునుపు కాపురమున్న వారెవరనగా ఇజ్రాయేలును, యాజకులను, లేవీయులను, నెతీనీయులను. యూదా వారిలోను, బెన్యామీనుల్లోను, ఎఫ్రాయిము, మనష్షే సంబంధుల్లోను యెరూషలేమునందు కాపురమున్న వారు ఎవరనగా యూదా కుమారుడైన పెరెసు సంతతి వాడగు బెనీ కుమారుడైన ఇమ్రికి పుట్టిన ఒమ్రీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతయు, షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలను. జరహు సంతతి వారిలో యెఊయేలు వాని సహోదరులైన 690 మంది. బెన్యామీనీల్లో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు, యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రీకి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్లియా కుమారుడైన రఘువేలునకు పుట్టిన షఫట్యా కుమారుడగు మెషుల్లాము. వీరును వీరి సహోదరులను తమ తమ వంశముల పట్టీల చొప్పున 956. ఈ మనుషులందరూ తమ తమ వంశములు బట్టి తమ తమ పితరుల ఇండ్లకు పెద్దలు. ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళందరూ ఎవరంటే బబులోను చెర నుండి యెరూషలేముకి తిరిగి వచ్చిన వాళ్ళు. మరల వీళ్ళందరూ కూడా యాజకుల్లో యదాయ, యెహోయారీబు, యాకీను, దేవుని మందిరములో అధిపతి అయిన అహీటూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కీయా కుమారుడైన అజర్యా, మల్కీయా కుమారుడగు పషూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా, ఇమ్మెరు కుమారుడైన మెషుల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మసై. మరియు తమ తమ పితరుల ఇళ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేనా సంబంధమైన కార్యములందు మంచి గట్టివారు. ముందు నుండి మాట్లాడుకుంటానే వస్తున్నాం కదా, యూదా గోత్రం వాళ్ళు, మరలా అలాగే యాజక్ గోత్రం వాళ్ళు. ఫ్యూచర్లో ఈ 2 విషయాలు గురించి ఆలోచించాలి అని ఈ రెండింటి గురించి ఎక్కువగా చెప్తున్నారు. మరియు లేవీల్లో మెరారీ సంతతి వాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హషూబు కుమారుడైన షమయ, బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిక్రికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య, యదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమయా కుమారుడైన ఓబద్య, నెటోపాతీల గ్రామముల్లో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్య. ద్వారపాలకులు ఎవరనగా షెల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను అనువారు వారి సహోదరులను. వారిలో షిల్లాము పెద్ద. లేవీల సమూహములలో వీరు తూర్పున నుండి రాజుగుమ్మమునద్ద ఇంతవరకు కాపురము చేయుచూ ఉన్నారు. మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షెల్లూమును వారి పితరుని ఇంటి వారును వాని సహోదరులకు కోరహీయులను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారై ఉండి ప్రవేశ స్థలమును కాయిచూ ఉండిరి. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను. యెహోవా అతనితో కూడా ఉండెను. మరియు మెషలెమ్యా కుమారుడైన జకర్యా సమాజపు గుడారమునద్ద ద్వారమునకు కావలి. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావుల చొప్పున సరిచూడబడిరి. వీరు నెమ్మది గలవారని దావీదును దీర్ఘదర్శకు సమూయేలును వీరిని నియమించిరి. వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరము యొక్క గుమ్మములకు వంతు చొప్పున కావలికాయు పని కలిగి ఉండెను. గుర్తుపెట్టుకోండి, 9వ అధ్యాయం మొత్తం కూడా ఇజ్రాయేల్ బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, ఎవరెవరు ఏ ఏ పని చేయడానికి ఏర్పరచబడ్డారు అనేది 9వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఇది బబులోను చెర నుండి కొంతమంది తిరిగి వచ్చిన సంగతి. ఇది కూడా వంశావళే కాబట్టి ఇక్కడ రాశారు. 10వ అధ్యాయం నుండి మరలా రాజుల గ్రంథాల్లో చదువుకునే
మనం చదువుకుంటాం. చెరలో ఏం జరిగింది, చెర నుండి తిరిగి ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా యజ్రా, నెహెమ్యా ఆ తర్వాత పుస్తకాలు వాటిల్లో మనం చదువుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ కుటుంబాల లెక్క, వంశావళి, వాళ్ళ పేర్లు అవి మాత్రమే చెబుతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. గుమ్మముల కావలి కాయువారు 4 దిశలను అనగా తూర్పును, పడమరను, ఉత్తరమును, దక్షిణమును ఉండిరి. వారి సహోదరులు తమ గ్రామముల్లో నుండి 7 దినములకు ఒకసారి వారి వద్దకు వచ్చుటకు వద్దు. లేవీయులైన 4 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీలు ఉంచబడిరి. వారు దేవుని మందిరమునకు కావలి కాయువారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిళ్లు తెరుచు పని వారిదే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టివారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్క చొప్పున వాటిని బయటకు తీసుకొని రావలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకొని రావలెను. ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, బబులోను వాళ్ళు దాడి చేసినప్పుడు దేవుని మందిరం అనేది కూలిపోయింది కదా, మరలా దేవాలయం యొక్క పనుల మీద కొంతమంది నియమిస్తున్నారు ఏంటని ఇక్కడ మాట్లాడుతుంది. చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత యూదులు మరలా కట్టుకుంటారనమాట రెండవ దేవాలయం. ఇది సెకండ్ టెంపుల్. మనం 9వ అధ్యాయంలో మాట్లాడుకోబోయే సంగతులు ఇజ్రాయెల్ చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత అని నేను చెప్పాను కదా. చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత కూలిపోయిన దేవాలయాన్ని ప్రజలు మరలా నిర్మిస్తారు. ఆ నిర్మించిన తర్వాత వాళ్ళకి ఏ ఏ పనులు అప్పగింపబడ్డాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. 1 నుండి 8 అధ్యాయాలు కూడా వంశావళి గురించి మనం మాట్లాడుకున్నాం. 9వ అధ్యాయంలో కూడా వంశావళే. కాకపోతే వీళ్ళందరూ ఎప్పటి వారు చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత మరలా దేవాలయాన్ని కట్టుకున్న తర్వాత ఎవరెవరు అక్కడ ఉంటున్నారు, ఏ ఏ వంశం వాళ్ళు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. ఆ వంశాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళకి అప్పగింపబడిన పనులు, దానికోసమే ఈ 9వ అధ్యాయం మొత్తం కూడా రాయబడుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మరియు వారిలో కొందరు మిగిలిన సామాగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదను ఉంచబడిరి. సన్నపు పిండియు, ద్రాక్ష రసమును, నూనెయు, ధూపవర్గమును వారి ఆధీనము చేయబడెను. యాజకుల కుమారుల్లో కొందరు సుగంధ వర్గములను, పరిమళ తైలమును చేయుదురు. లేవీల్లో కోరహు సంతతి వాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్య పిండి వంటల మీద ఉంచబడెను. వారి సహోదరులకు కహాతీల్లో కొందరిని విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగి ఉండెను. లేవీల పితరులో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్ళు పని విచారణ కలిగి ఉన్న హేతువు చేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదుల్లో ఉండిరి. వీరు తమ వంశపట్టీల చొప్పున లేవీల పితరులో పెద్దలైన వారు. వీరు యెరూషలేమునందు కాపురము ఉండిరి. గిబియోను తండ్రి అయిన యెహీయేలు గిబియోన్లో కాపురం ఉండెను. అతని భార్య పేరు మైకా. ఇతని పెద్ద కుమారుడు అబ్బోను, సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, గెదోరు, అహ్యో, జకరియా, మిక్లోతు తరువాత పుట్టిన వారు. మిక్లోతు షెమ్యాను కనెను. వీరు యెరూషలేము వాసులకు తమ సహోదరులతో కూడా తమ సహోదరులకు ఎదురుగా ఉన్న ఇండ్లలోనే కాపురం ఉండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషువను, అబీనాదాబును, యష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరిబ్బయలు. మెరిబ్బయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలకు, తయేరా, ఆహాజు. ఆహాజు ఎరాను కనెను. ఎర ఆలెమెతును, జమ్నావెతును, జిమ్రీని కనెను. జిమ్రీ మెజాను కనెను. మెజా బిన్యాను కనెను. రెఫాయా బిన్యా కుమారుడు. ఎలాసా రెఫాయాకు కుమారుడు. ఆజేలు ఎలాసాకు కుమారుడు. ఆజేలునకు 6 కుమారులు ఉండిరి. వారు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షయర్యా, ఓబద్య, హనాను అని పేర్లు గలవారు. వీరు ఆజేలు కుమారులు. ఇదేంటిది, మనం సౌలు కుటుంబం గురించి, సౌలు వంశం గురించి పైన చదువుకున్నాం కదా, మరలా ఇక్కడ ఎందుకు చెప్పారు అనే సందేహం మీకు కలగొచ్చు. మరలా సౌలు కుటుంబం గురించి ఎందుకు చెప్పారంటే 10వ అధ్యాయం నుండి మనం సౌలు గురించి చదువుకుంటాం కాబట్టి ఈ 10వ అధ్యాయం నుండి సౌలు చనిపోయిన తర్వాత దావీదు ఎలా రాజయ్యాడు, దావీదు రాజైన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా మరలా మనం నార్మల్గానే ఈ 10వ అధ్యాయం నుండి మాట్లాడుకుంటూ వెళ్తాం. 10వ అధ్యాయంలో సౌలు గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పటిదాకా చాలా పేర్లు చదువుకున్నాం కదా, వాటిల్లో సౌలు ఎవరో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇజ్రాయెల్లో మొదటి రాజు అయిన సౌలు యొక్క కుటుంబం గురించి మరలా ఇక్కడ చెప్పబడింది. ఇప్పటిదాకా 9 అధ్యాయాలు చదువుకున్నాం, మొత్తం వంశావళే. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ 9 అధ్యాయాల సారాంశం ఏంటంటే రాబోయే మెస్సయ్య దావీదు కుమారుడి నుంచి వస్తాడు కాబట్టి ఆ యూదా గోత్రం, దావీదు యొక్క వంశం, ఈ వంశావళన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది మొదటిది. రెండవది, నిజమైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని నేర్పించే యాజకుల యొక్క వంశం గురించి మనం చదువుకోవాలి. అందుకని కొత్త నిబంధన భావం కూడా చూడండి, మనకి ఈజీగా అర్థమైపోద్ది. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఉంటాడు, మీ అందరికీ తెలుసు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యాజకుల కుటుంబంలో పుట్టినవాడు, అంటే యాజకుడైన బాప్తిస్మ ఇచ్చి యోహాను నిజమైన దేవుడు యేసుక్రీస్తే, ఆయన్నే
మీరు ఆరాధించాలి, ఆయన్నే నిజమైన దేవుడిగా మీరు గుర్తించాలి అని బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తుని చూపిస్తాడు. అంటే నిజమైన యాజకుడు నిజమైన దేవుడిని చూపిస్తున్నాడు అన్నట్టు దాని అర్థం. రాబోయే మెస్సయ్య, రాబోయే రాజు యేసుక్రీస్తు, నిరంతర యాజకుడు కూడా యేసుక్రీస్తే. ఆ నిరంతర యాజకుడిని చూపించిన యాజకుడు బాప్తిస్మిచ్చి యోహాను. ఆ బాప్తిస్మిచ్చి యోహాను ఏమో యాజకుల వంశం నుండి వచ్చాడు, యేసుక్రీస్తు ఏమో దావీదు వంశం నుండి వచ్చాడు. మత్తయి సువార్త, లూకా సువార్తలో యేసుక్రీస్తు వంశావళి చదువుకుంటాం కదా. యేసుక్రీస్తు వారి కుటుంబ వంశావళి ఇది అని వాళ్ళందరూ కూడా గుర్తుపడడానికి కూడా ఇజ్రాయేలీలా వాళ్ళ కుటుంబ పేర్లు దాచుకోవడమే ఒక కారణం. ఇంకో రకంగా చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారు దావీదు వంశం నుండే వచ్చారు అని జనాలందరికీ తెలియాలనే దేవుడు ఇజ్రాయేల్ చేత వాళ్ళందరి కుటుంబం, వాళ్ళందరి వంశావళి పేర్లు అవన్నీ కూడా గుర్తుపెట్టుకునేలాగా దేవుడు చేశాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 9 అధ్యాయాల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 10వ అధ్యాయం నుండి మనం నీట్గా మరలా రేపొద్దున చదువుకుందాం. ఇప్పటిదాకా ప్రతి పేరు ఓపికతో విన్నారంటే దేవుడి వాక్యం పట్ల మీ అందరికీ కూడా శ్రద్ధ ఉంది అని నేను గట్టిగా నమ్ముచున్నాను. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆర్థిక, ఆరోగ్య, మానసిక అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచయం కూడా జ్ఞాపకం చేసుకోండి, మా గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. రేపొద్దున మరలా కలుద్దాం.